టు అవర్ ఛానల్. అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 10 రూపాయల గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హత కలిగిన రైతులకైతే ప్రతి సంవత్సరం 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అయితే అందజేస్తుంది. అదే ఈ డబ్బును ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాలలో అయితే చెల్లిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే 19వ విడుదల తేదీకి సంబంధించి ప్రభుత్వం ఒక పెద్ద ప్రకటన అయితే చేసింది. రైతుల ఖాతాల్లో ఈ రోజున 19వ విడతను జమ చేయనున్న సంగతి అయితే మనకు తెలుస్తుంది. ఇక దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అదే ప్రధానమంత్రి కిసాన్ యోజన అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఇవ్వడానికి నిబంధన అయితే ఉంది. అదే సమయంలో ఈ డబ్బును ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాలలో ఇస్తారు. ప్రభుత్వం ఈ డబ్బునైతే డీబీటీ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో అయితే పంపుతుంది. అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటివరకు 18 వాయిదాలు అయితే జారీ చేయబడ్డాయి. దీనివల్ల కోట్లాది మంది రైతులు అయితే ప్రయోజనం పొందారు. అదే 18వ విడతను అక్టోబర్ నెలలో విడుదలైన సంగతి మనకు తెలిసిందే. అయితే వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 19వ విడతకు సంబంధించి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అయితే 19వ విడత ప్రయోజనాన్ని ఫిబ్రవరి 24వ తేదీన రైతుల ఖాతాల్లో విడుదల చేస్తామని చెప్పారు. అయితే పాట్నాలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి అభినందిస్తూ వ్యవసాయం మరియు రైతుల కోసం ఇక్కడ చాలా మంచి పని జరుగుతుందని గుర్తు చేశారు. అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పంపిణీ కోసం ప్రధానమంత్రి గారు ఫిబ్రవరి 24వ తేదీన బీహార్ నుంచి రైతుల ఖాతాలో అయితే డబ్బులు జమ చేయడానికి ప్రారంభిస్తారని మనకు తెలుస్తుంది. సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. నమస్తే.